హాయ్ టు ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు ఎస్ఆర్కే కలెక్షన్స్. మన ఎస్ఆర్కే కలెక్షన్స్ లో మంచిగా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు నేర్పిస్తానండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అయితే ఇప్పుడు నేను చేసే స్టైల్ అయితే చాలా బాగుంటది. అండ్ ఇందులో చాలా రకాలుగా చేస్తాను. ఈ రోజు ఒక రకం చేస్తున్నాను, చాలా బాగుంటది. చేపలు ఇలా నీట్ గా కడిగి శుభ్రంగా ఉప్పు వేసి క్లీన్ చేసుకుని నీట్ గా పెట్టుకున్న తర్వాత ఇందులో ఈ చేపలకి సరిపడా ఉప్పు చేపలకి మాత్రమే వేస్తానండి. 1 టీ స్పూన్ అంత వేసాను. అండ్ కారం కూడా వేయాలి కొంచెమే, చూడండి చిన్న టీ స్పూన్ ఇది వేసిన తర్వాత కొంచెం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేయట్లేదు. ఓకేనా, జస్ట్ ఉప్పు కారం నేను వేసి పెట్టుకున్నాను. ఓకేనా, ఇట్లాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే చింతపండు, చూడండి ఇది ఇలా ఉంటది కదా, ఇలాంటి చింతపండు పిక్కలేని చింతపండే కానీ ఇలాగా పీసులతో ఉన్నదే తీసుకున్నాను. ఇంత చూడండి, ఇంత తీసుకున్నాను. ఇది కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడికించేద్దాం. వెనక్ స్టవ్ మీద పెట్టి ఉడికించేద్దాం. చింతపండు గుజ్జుని ఇలా ఉడికిస్తే మనకి నీట్ గా పల్ప్ అంతా కూడా నీట్ గా వచ్చేస్తుందండి, అందుకని చెప్పి ఉడికిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆనియన్స్ చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంకొక ఇందులో కాస్తంత ధనియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, అండ్ ఒక 3 వేళ్ళంత మెంతులు, అండ్ అల్లం వెల్లుల్లిపాయ. ఇంకా ఇవి కొంచెం మనం ఫ్రై చేయాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై చేయాలి. ఈ లోపు ఆ పలుపు కొంచెం ఉడుకుతుంది. అల్లం వెల్లుల్లి మనం డైరెక్ట్ గానే వేసుకుందాం. అండ్ ఇందులోనే ఒక టమాటా కూడా వేస్తానండి. ఉల్లిపాయలు కూడా మనం అన్ని వేయమ్మట, కూరకి ముక్కలు సగం అండ్ ఆనియన్ తో పాటు కొంచెం పేస్ట్ వేస్తాం. ఇవ్వండి ఇట్లాగా, ఇవి నేను పేస్ట్ చేస్తాను. అండ్ అవన్నీ కూడా ముక్కలు వేస్తాను అనమాట, చూపిస్తాను మీకు. చాలా బాగుంటదండి ఇలా పులుసులా చేస్తే మాత్రం అద్దరిపోద్ది. సో ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత మనకి ధనియాలు మెంతులు తీసుకున్నాం కదా, కావాలంటే కొంచెం ఆవాలు వేసుకుంటారు కానీ నేను వేయట్లేదు. ఇట్లాగే 2 కూడా మంచిగా దోరగా ఫ్రై చేసి ఇలా ఫ్రై చేసి మనకి పులుసు, చింతపండు పులుసు మనం తీసుకునేది కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలండి. ఎక్కువ అవ్వకూడదు, అటు తక్కువ అవ్వకూడదు అనమాట. ఇందులో కూడా మనం ఎక్కువ వేయకూడదు, డామినేట్ చేస్తాయి. సో క్లీన్ చేసుకుని చేపంతా నీచు వాసన లేకుండా బాగా, ఒకవేళ మీకు రాయి లాంటిది ఉంటే దానికి శుభ్రంగా ఇలా శుభ్రంగా రాస్తే అదంతా నీట్గా వచ్చేస్తుంది అండి. నలుపుదనం అంతా మీకు నీచు వాసన ఉండదు అనమాట కూర వండినప్పుడు. సో ఇట్లా మనం ఫ్రై చేసుకుని వేగిపోయండి. మెంతులు దోరగా వేపించుకున్నాము. వేపించుకున్న తర్వాత సిమ్ చేసుకుని మనం ఇది ఈ ప్లేట్లోనే వేసేస్తున్నాం. ఇప్పుడు అలా వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ కొంచెం వేసేద్దాం. చింతపండు గుజ్జు కూడా మరుగుతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆయిల్ వేసుకొని హైలో పెట్టేశానండి. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులోనే కాస్త జీలకర్ర వేద్దాం. ఇట్లా మిక్సీ జార్లో ఇదంతా వేసేసి అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం మెంతులు, ధనియాలు, పులుసు అయితే అద్దరిపోద్దండి ఇలా చేస్తే మాత్రం. ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర. అండ్ ఇందులోని ఇవ్వండి కొంచెమే ఆవాలు, జస్ట్ ఓకే, కాస్తంత పసుపు వేసుకున్న తర్వాత మనం సిమ్ చేసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేస్తాను. ఇప్పుడు హైలో పెడుతున్నాను. ఇది ఇలా మగ్గుతుంటది. ఈలోపు మనం అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, మెంతులు ప్లస్ ఈ ఉల్లిపాయలు కొంచెం పక్కన ఉంచాం కదా,
టమాటాని ఒక టమాటా మాత్రమే వేసానండి, జస్ట్ చిన్న ఫ్లేవర్ కోసం అంతే, ఎక్కువ టమాటాలు వేయకూడదు. ఇవ్వండి ఉల్లిపాయలు కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇవ్వండి ఈ ఉల్లిపాయలు కూడా నేను వేసేస్తున్నాను. ఇవన్నీ మనం పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఎలా మగ్గుతూ ఉంటుంది, ఇది పేస్ట్ చేసి వస్తాను. ఇవ్వండి ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ మనం ఇందులోనే హైలో పెట్టేస్తున్నాను, వేస్తాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఉంచుతాను అనమాట. మన పులుసులోకి ఆ వాటర్ని యూజ్ చేసిద్దాం. హైలో పెట్టాను కదా, ఇందాక మనం చేపలకు సరిపడిన ఉప్పు వేసాం. ఇప్పుడు మనకి పులుసుకి ఈ ముద్దకి వేగడానికి ఉప్పు వేసిద్దాం. ఇవ్వండి పులుసు కాబట్టి కొంచెం ఇవ్వండి అంతే. ఈ ఉప్పు అయితే సరిపోద్దండి, ఇంకా ఈ సాల్ట్ మనం వేసిన సాల్ట్ అలా సరిపోద్ది. ఇది మగ్గుతుండగా మనం చింతపండు గుజ్జు తీసేద్దాం, చల్లగా అయిపోయింది. మనం వేసిన ముక్కలు ముద్ద బాగా మగ్గాలంటే చక్కగా మూత ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పెట్టుకుందాం, ఓకేనా. చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఉప్పు ఆల్రెడీ వేసాం కదా, కారం వేసేద్దాం. ఆల్రెడీ చేపల్లో ఒక చెంచా కారం వేసాను కదా, ఇప్పుడు 1.5 స్పూన్ వేస్తున్నాను. టోటల్గా 2.5 స్పూన్స్. మీరు ఇంట్లో వాడుకునే కారం అయితే కారం చూసుకుని వేసుకోండి. మీరు వాడే కారాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఇప్పుడు చేప ముక్కలన్నీ కూడా అందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక్కసారి మన గ్రేవీ ముక్కలు అన్నీ కూడా చేపలకు పట్టేలాగా ఇప్పుడే కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట. కలిపి పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుతాను. అప్పుడు నీళ్ళన్నీ ఇంకుతాయి అన్నమాట. మనం ఇప్పుడే గరిటె పెట్టి కలపగలమండి, తర్వాత మనం గరిటె పెట్టలేము, ఎందుకంటే ముక్కలన్నీ విడిపోతాయి. సో మూత పెట్టే నీళ్ళు మనం ఎప్పుడైతే ఇంకిస్తామో మనకి కూర నీచు వాసన ఉండదండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మూత కూడా పూర్తిగా పెట్టకూడదండి, క్రాస్గా పెట్టాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం, చూడండి కొంచెం నీళ్ళన్నీ ఇంకే కదా, అలా ఉంటుంది. మగ్గితే ముక్క కొంచెం ఉబ్బి బాగుంటుందండి, ఉప్పు కారం బాగా వెళ్తుంది, ముక్కలకి బాగా పడుతుంది. చూడండి చక్కగా నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా. మనం అలా చూసుకొని అప్పుడు మనం తీసుకున్న పులుసు అంతా కూడా, చింతపండు పులుసు అంతా కూడా చక్కగా వేసేయాలి. పెచ్చులు అవి లేకుండా చూసుకొని నీట్గా తీసుకోవాలండి పులుసు. నాకు పులుసు అంత క్వాంటిటీ కావాలా దాన్ని బట్టి నేను పులుసు తీసుకుని వేసేసాను అనమాట. వాటరు అండ్ పులుసు రెండు చక్కగా తీసుకుని వేసేసుకొని ఇప్పుడు మనం ఇంకా గరిటె పెట్టే సమస్య లేదండి, జస్ట్ అట్లాగా మనం తిప్పాలి అంతే. ముక్కలన్నిటికీ పట్టేలాగా అండ్ వాటరు చింతపండు మొత్తం అంతా కలిసేలాగా నీట్గా కలపాలన్నమాట. కలిపి అట్లాగా మళ్ళీ పెట్టేయాలి. ఫస్ట్ అది పులుసు మరిగే వరకు హైలో పెట్టాలి. బాబా ఏముందండి, ఇంక ఇప్పుడే ముక్కలు మగ్గాయి కదా, పులుసు వెళ్ళగానే అప్పుడే స్టార్ట్ అయింది మంచి గుమగుమలు. చాలా 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 బాగుంటుంది. మూత మాత్రం క్రాస్గానే పెట్టాలండి. అండ్ చూద్దాము ఒకసారి. చూడండి ఎంత బాగుందో మన కూర అయితే మాత్రం ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. మనం వేసిన మెంతులు జస్ట్ కొంచెం అంత ఆవాలు పోపేసాం కదా, ఈ రెండు అయితే మంచి టేస్ట్ ఇస్తాయి. మనకి పులుసు బాగా మరిగినప్పుడు, మరిగిపోయిందా అన్నప్పుడు సిమ్ చేసేద్దాం. అప్పుడు మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట, చక్కగా కూర కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఈ టైంలోనే ఉప్పు కూడా చూసేద్దాం, ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయాయా లేదో చెక్ చేసేసుకుందాం. మ్యాక్సిమం నాకు తెలుసు కాబట్టి నేను ఎంత పడుతుంది అనేది కరెక్ట్గానే వేస్తాను. ఆ ముక్క చూడండి, తలకాయ భలే ఉంది కదా. చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అసలు భలే ఉంటుంది. చేపల పులుసుని చూసి నేనే పొంగిపోతానా, అలాగే ఇంకెవరైనా పొంగిపోతారో నాకు తెలీదు.
చాలా చక్కగా ఉందండి. మనకంతా సెట్ అయిపోయింది కర్రీ కూడాను. అండ్ ఇప్పుడు మనం తినడమే లేటు. దించే ముందు కొత్తిమీర కొంచెం వేసేస్తే మనకు కంప్లీట్ అయిపోతుందండి. ఆల్రెడీ మనం ముద్దలో కరివేపాకు అంతా వేసాం కదా, కరివేపాకు కూరకి. అండ్ కొత్తిమీర కూడా ముందు మీరు కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు. నేను వేయలేదు కాబట్టి నేను చివరిని వేస్తున్నాను. కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి చేపల పులుసుకి, అప్పుడే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. టమాటో ఎక్కువ వేయనండి. టమాటో ఎక్కువ వేస్తే చాలా అంటే డామినేట్ చేసేస్తుంది టమాటో కూరలా ఉంటుంది. అండ్ అందుకని చెప్పి నేను టమాటో వేయలేదు. ఇప్పుడు కొంచెం వేడి వేడి రైస్ కొంచెం పెట్టుకుని వచ్చాను. చేపల పులుసు వేసుకుంటాను. అండ్ ఫస్ట్ తలకాయ మాత్రం మనకేనండి, సమస్య లేదు, ఆ విషయంలో కాంప్రమైజే ఉండదు. అండ్ ఇంకొంచెం వేసుకొని ఇంకా ముక్కు ఎగిరిపోతుందండి. అసలు ఎంత బాగుందంటే పులుసు, చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టైల్లోని ట్రై చేసి మీరు కూడా నా కామెంట్ రూపంలో చెప్పండి ఇంకేంటి కావాలా ఎలాగా అనేసి. ప్రాసెస్ ఇంకేదన్నా మీకు వెరైటీ ప్రాసెస్లో కావాలన్నా కూడా అది కూడా నేను చేసి పెడతాను. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. చింతకాయ పులుసుతో చేశాను, ఇంకా చాలా రకాలుగా చేశాను. లైవ్లో ఉంటాయండి, కావాలంటే మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఇంకా బోల్డ్ వంటలు అయితే ఉంటాయి. వేడి వేడి అన్నంలో మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు కలుపుకొని తింటే ఉంటుంది. సూపర్ అండి. అస్సలు మామూలుగా లేదండి పులుసు. అంటే నేను చెప్పక్కర్లేదు, మీరు కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అప్పుడు చెప్పండి ఎలా ఉందో మీరే. ఓకేనా? ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇంకా ఎవ్రీ సండే లైవ్ ఉంటుంది. అండ్ వీకెండ్లో మ్యాక్సిమం వీకెండ్ 2 days కూడా లైవ్ ఉంటుంది. అండ్ సరదాగా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, సరదాగా మనం కబుర్లు చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మంచి మంచి వంటలు ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీ వరకు చేరడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? బై బాయ్, సీ యూ, టాటా.